వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల వివరాలను ఏసీబీ కోరింది. గత ఏడాది ఆగస్టు 22న రాజన్న ఆలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు విభాగాల్లో అవకతవకలను గుర్తించినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. దాదాపు 6 నెలల తర్వాత ఏసీబీ అధికారులు ఉద్యోగుల వివరాలను కోరడం ఆలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ అధికారుల తనిఖీల తర్వాత పలు విభాగాల్లో తప్పిదాలను గుర్తించారు. గోదాంలో జీడిపప్పు, నెయ్యి నిల్వల వ్యత్యాసం, టెండర్లో పాత రేట్లకే కొనుగోలు, 5 లక్షల్లో కొనుగోలు చేసే టెండర్లను అంతకు మించి ఉన్న వాటిని తగ్గించి కొనుగోలు చేశారని, తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి వసూలు చేసే నగదుతో పాటు తదితర అంశాలను ఆ శాఖ ఎక్స్ ద్వారా పేర్కొంది. దాదాపుగా 6 మాసాలు కావస్తుండగా ఏసీబీ అధికారులు సంబంధిత అధికారుల వివరాలను కోరడంతో ఆలయ ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొంది.